ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 3:3 ఆలకించుడు అడవిలోనొకడు ప్రకటించున్నాడు. ఎట్లనగా అరణ్యంలో యెహోవా ఒక మార్గము సిద్ధము చేయుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గం స్థిరపరచుడి అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితే ఆమేన్. అక్కడ బాప్తిజం వచ్చి యోహాను గ్రామంలోకి వెళ్ళి ప్రవచించకుండా అక్కడ ఎడారి వంటి ప్రదేశంలోకి వెళ్ళి ప్రవచిస్తున్నాడు. దేవుడు మనం యేసుప్రభు వారు వస్తారు, బాప్తిజం పొందుకుంటారని మార్గం సిద్ధపరుస్తానని చెప్తున్నాడు. అక్కడ ఆ మాటలు విని అనేక మంది వచ్చి చూస్తున్నారు. ఈయన ఎడారి వంటి ప్రదేశంలో ఎందుకు ప్రవచిస్తున్నాడంటే, మోషే కూడా ఐగుప్తు నుంచి పారిపోయి వెళ్ళిపోయినప్పుడు ఎడారిలోనే ఏమి దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడే దేవుని కనుగొన్నాడు. అవును, మనం కూడా ఏవి దిక్కు తోచని స్థితిలో, ఎవరు మనకు సహాయం చేయని స్థితిలోనే దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనకి తేటగా సూటిగా అర్థమవుతుంది. అలాగే మన జీవితంలో ప్రత్యక్షత వస్తుంది. అలాగే మన దేవుని కోసం ఎలా నిలబడాలో నేర్చుకుంటాం. యాకోబు కూడా ఒంటరిగా ఉన్న సమయంలో దేవుడు కనిపించినప్పుడు పెనుగులాడాడు, ప్రభువా నాకు సహాయం చేయాలి. ఎందుకంటే అక్కడ యాకోబుని దేవుడితో మాట్లాడకుండా చేసేవి ఏవి ఇతర పరిస్థితులు అయితే ఏమీ లేవు. ఒంటరిగా ఉన్న సమయంలో మనం దేవుడిని చూస్తాం. అవును, ఈ రోజున మనం కూడా దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు దేవునితో మాట్లాడాలి అనుకోవాలి. అవును, అనేక మార్లు అనేక పరిస్థితులు మనకి వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఎవరు మనతో మాట్లాడరు, ఎవరు మనతో ఉండరు. కానీ దేవుడైతే మనల్ని వదిలేసే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, నేను నిన్ను విడవని ఎడబాని దేవుడు, ఇజ్రాయెల్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోవడం చెప్తాను. అవును, మన దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, నిరంతరం మన కోసం పనిచేసే దేవుడు.